అందరికీ నమస్తే, వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు డే 2 వచ్చేసి గారెలు చేశాను. పల్లీలు నువ్వులు వేసి చేశాను. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా సూపర్ ఉంది. నేను ఎట్లా చేశాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. కోసం నేనైతే పల్లీలతో చేస్తున్నాను. పల్లీలు అండ్ నువ్వులు, కానీ పల్లీలు వేసి చేస్తే చాలా బాగుంటుంది. అందుకని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నేను ఒక కప్పుడు పల్లీలు అయితే తీసుకుంటున్నాను. ఇవి దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పోసుకోవాలి. అప్పుడే చెక్కల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొందరు శనగపప్పు, కొందరు పెసరపప్పుతో కూడా చేస్తారు. నేనైతే పల్లీలతో చేస్తున్నాను. పల్లీలని ఈ విధంగా దోరగా ఎంచుకోవాలి. వీటి మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఉన్న పొట్టు మొత్తం తీసుకొని ఇలా చేసుకొని ఒక మిక్సీ జార్లో పోసుకోవాలి. దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి, మరి మెత్తగా పట్టుకోకూడదు. చూసారు కదా, ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది పిండి కలుపుకుందాం. ఇప్పుడు నేను ఈ చెక్కల కోసం అయితే 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీల పొడి వేసుకోవాలి. అలానే కొన్ని నువ్వులు కూడా వేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు పల్లీలు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసుకోండి. అంటే మీరు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. అలానే సాల్ట్ కొద్దిగా. ఇవన్నీ పిండిలో కలిసేదాకా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ పిండిలో కలిసేదాకా కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. అలానే ఇలా గోరువెచ్చని నీళ్ళు పోసుకొని పిండి కలుపుకో. కొంచెం అలానే కొంచెం గోరువెచ్చని ఆయిల్ కూడా పోసుకోండి. రెండు పోసుకున్నాక చపాతీ ముద్ద లెక్క కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 భాగాలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనం మిషన్లో నొక్కుకోవాలి. నాకు చేయడానికి ఎవరు లేరు కాబట్టి, నేను ఒక్కదాన్నే కాబట్టి ఫస్ట్ నేను ఇవన్నీ ఒత్తేసుకొని పక్కకు పెట్టుకొని తర్వాత కాల్స్తాను. కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఇలా చిన్నగా నొక్కుకొని ఇలా వేసుకోవాలి.
ఒక వైపు కాలనే కదా, ఇంకో వైపు వేసుకోవాలి. ఇస్తా ఈ విధంగానే కాల్చుకోవాలి. చూసారు కదా ఎట్లా, మిగతాయి కూడా అన్నీ ఈ విధంగానే కాల్చుకుందాం. రెడీ అయిపోయినాయి ఈ ఆట. గారెలు అయితే అయిపోయినాయండి. చూసారా, కొన్ని చేసుకున్నాం గారెలు. మరి ఈ సంక్రాంతికి నేను గారెలు చేశాను. మరి మీరేం చేశారో నాకైతే కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాం. బాయ్ బాయ్.